అదేంటంటేనండి, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు నిన్న ఒక ఇల్లీగల్ అఫైర్, ఇల్లీగల్ అని వాళ్ళిద్దరికి అయిందో లేదో తెలియదు కానీ ఆవిడ ఇల్లీగల్గా ఇప్పుడు చెప్తుంది. అయితే ఏంటంటే ఒక ఎఫ్ఐఆర్ నిమిత్తం ఆయన ఒక వీడియో దొరికేసింది. వీడియో దొరికింది. ఆ వీడియో దొరకడం వల్ల ఆ అమ్మాయి ద్వారానే దొరికింది. ఆ అమ్మాయి ప్రెస్ మీట్ కి మొత్తం సోషల్ మీడియాలో హైలైట్ చేసింది. ఆ విధంగానే నన్ను 5 సార్లు అబార్షన్ చేయించాడని చెప్తుంది. దానికి ముందేమో ఆవిడ నన్ను కారులో తీసుకెళ్లి చేసే ప్రయత్నం చేసాడని చెప్తుంది. ఇంకో సందర్భంలోనే ఏంటంటే 25 కోట్లు డిమాండ్ చేయడం ఇంకో న్యూస్. నెక్స్ట్ ఏంటంటే నన్ను అయిపోయాడు అని చెప్తుంది. 5 సార్లు అబార్షన్ చేయించాడని చెప్తుంది. అదే సందర్భంలో ఏంటంటే ఆవిడ ఐ లవ్ యూ అని పెట్టిన, నేనే వాట్సాప్ లో ఐ లవ్ యూ పెట్టని చెప్తుంది. నిన్న ప్రెస్ మీట్ లో పాల్గొందండి ఆవిడ. ప్రెస్ మీట్ లో పాల్గొన్న ఆవిడ చెప్పిన సమాధానాలు ఏ ఒక్కటి కూడా టాలీ అవట్లే. అంటే ఆవిడ కావాలని చేసిందని నమ్మే విధంగా ఉంది తప్ప, దీని వెనకాల ఎవరు ఉండి చేస్తున్నారు అన్నట్టుగానే ఉంది తప్ప, ఆవిడని నిజంగా ఇబ్బంది పెట్టి అరవ శ్రీధర్ అనే ఎమ్మెల్యే ఆవిడని ఇబ్బంది పెట్టి తన వాడుకుని చేసి 5 సార్లు అబార్షన్ చేయించినట్టు అయితే ఎక్కడా లేదు. ఆవిడ అపవాదు వేస్తుంది 5 సార్లు అబార్షన్ చేయించినట్టు. యాక్చువల్ గా 5 సార్లు అబార్షన్ చేయాలంటే వాళ్ళిద్దరి మధ్య పరిచయం కనీసం 3 సంవత్సరాలు ఉండాలి. ఎందుకంటే ఒక మూడు నెలలు, ఒక 4 నెలలు క్యారీ అవటానికి, లేదా తర్వాత దాన్ని ఒక 2 నెలలు రెమెడీ ఇది అవటానికి కనీసం, లేదంటే వారు ఒక్కొక్క అబార్షన్ కి 6 months పడుతుంది. అటువంటిది 5 into 6 అంతా 3 years అవుతుంది. 3 years లో ఆవిడ 3 years నుంచి ఇంతకాలం అంటే 3 సంవత్సరాలు ఆవిడ ఆయనతోనే ఉన్నట్టు కదా. ఈ లాస్ట్ మినిట్లు అంటే ఒక 2 రోజుల ముందు ఆవిడ బయటకు వచ్చి చెప్పడం తప్ప, ఈ 3 సంవత్సరాల్లో కూడా 5 సార్లు అబార్షన్ చేయించిన, ఎన్ని సార్లు అబార్షన్ చేయించిన ఆవిడ చెప్పినట్టుగా. కానీ ఈ 3 సంవత్సరాల్లో కూడా ఆయనతోనే ఉన్నట్టు. నిజంగా అబార్షన్ చేసి నిన్ను ఇబ్బంది పెట్టాలనుకున్న ఆయనతో ఎంతకాలం ఎంచుకున్నావమ్మా? మరి అది తప్పే కదా. నువ్వు 25 కోట్లు ఎందుకు డిమాండ్ చేసావు? నన్ను మోసం చేసాడు, నన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు అని అంటున్నావు. పెళ్లి చేసుకునేవాడేమో ఈ లోపల నువ్వు కంగారు పడిపోయేందుకు? అంటే వేరే పార్టీ వాళ్ళు సంకల్పం ఏదైనా ఉండి వేరే పార్టీ వాళ్ళు నిన్ను వెనకాల ఎవరన్నా ప్రోత్సహిస్తున్నారేమో అన్నది నిన్న నువ్వు మాటలను బట్టే తెలిసిపోయింది. నీ వెనకాల ఎవరో బలమైన ఉన్నారు, వాళ్లే నిన్ను కావాలని చేస్తున్నారు అన్న సంగతి ప్రెస్ మీట్ లో ఉన్న ప్రతి జర్నలిస్ట్ కి తెలిసింది. అది నువ్వు దాన్ని తట్టుకోలేక నువ్వు సీరియస్ అవటం కూడా చాలా మంది జర్నలిస్టులు అభ్యంతరం చెప్పారు. అవసరం ముందు నీ దగ్గర నువ్వు క్లారిటీ చేసుకో. తర్వాత ఒక జనసేన ఎమ్మెల్యేని ఇది చేయటం, బద్నాం చేయటం అది వేరే విషయం, చేద్దుగాని. కానీ ఏంటంటే నిజమైన ప్రూఫ్స్ ఉంటే కనుక చెయ్యమ్మా. దానికి పవన్ కళ్యాణ్ గారు చర్యలు తీసుకుంటారు, లేదా కూటమి ప్రభుత్వం కూడా అతను ఎమ్మెల్యేని ఏం చేయాలి, దాన్ని బస్టరప్ చేయాలా, లేకపోతే ఎమ్మెల్యే పదవి నుంచి గవర్నర్ గారికి లెటర్ రాసి అతన్ని తప్పించాలనేది ఆలోచిస్తారు. ముందైతే ఏంటంటే నీ దగ్గర నిజమైన న్యూస్ పెట్టుకుని అతని మీద ప్రాపగాండా చేస్తుంటే బాగుంటది అనేది నా ఉద్దేశం. అంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ నిలబెట్టుకోవడం ఇలా చేస్తుంటే ఇలాంటి సంఘటనలు ఏమంటారు, మీరు ఎలా చూడాలంటారు? ప్రతి పార్టీ నాయకుడు నుండి తన పార్టీ కార్యకర్తల్ని, తన ఎమ్మెల్యేలని, ఎంపీలని నిలబెట్టుకోవాలనే చూసుకుంటాడు. ఎందుకంటే ఇటువంటి వాళ్ళు ఉంటారని ఎవరు అనుకోరు. కానీ ఏంటంటే అది ఒక ట్రాప్ ప్రకారం చేశారన్న సంగతి అతను కూడా తెలియాలి కదా. అతను ట్రాప్ ప్రకారం చేసింది ఇది కావాలని. అంటే ఎన్నో సార్లు, అంటే ఒక 5 సార్లు అబార్షన్ అయిందంటే గనక వాళ్ళిద్దరి మధ్య ఎన్నో సార్లు ఫిజికల్ అటాచ్మెంట్స్ ఉండుంటాయి. అన్ని సార్లు ఫిజికల్ అటాచ్మెంట్స్ లో నువ్వు అతను చీట్ చేసి నువ్వు చాలా రకాలుగా అతను వీడియో సంపాదించి ఉండొచ్చు. అది అతను ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఒక ఎమ్మెల్యేగా ఉన్న అతను వీడియోలు అయితే తీసుకోడు కదా. నువ్వు కావాలని చేసిన ట్రాప్ అది. ఆ ట్రాప్ లో ఏంటంటే అతను బలి చేద్దాం అనుకున్నావు. అల్టిమేట్ గా నిన్న ప్రెస్ మీట్ లో నువ్వు చెప్పిన మాటలు బట్టి ప్రజలే నిన్ను చీయని ఊసేగాడుకున్నారు. ఎందుకంటే నువ్వు డబ్బుల కోసం ట్రాప్ చేస్తున్నావు అన్న సంగతి అక్కడ ప్రతి ఒక్కళ్ళకి అర్థమవుతుంది. ఈ విషయం ఇది పక్కనెడితే దానికి సంబంధించి నిన్న రోజా గారు అది జనసేన లేకపోతే కామసేన వాళ్ళ నోళ్లు పెనాయిలతో కడుక్కోవాలి అది ఇది అంటున్నారు. యాక్చువల్ గా నమ్మ మీరు అలాగే వాళ్ళ నోళ్లు పెనాయిలతో కడుక్కోలే పరిస్థితి వస్తే కనుక మీ పార్టీలో వాళ్ళు కూడా ఈ గోరంట్ల మాధవ్ అని అయినా, అవంతి శ్రీనివాస్ అని అయినా, లేకపోతే అంబటి రాంబాబు అని అయినా చాలా మంది సన్నాసులు మీ పార్టీలో ఎంపీలు గాను, ఎమ్మెల్యే గాను, మంత్రులు గాను ఉన్నారమ్మా. వాళ్ళని పెనాయిలు, వాళ్ళ నోళ్లు పెనాయిలు కాదు, వీళ్ళనైతే ఏకంగా ఒళ్ళంతా పెనాయిలతోనే కడగాలి. ముందు వాళ్ళని పెనాయిలతో కడిగిన తర్వాత వీళ్ళ నోళ్ళని పెనాయిలతో కడగమని అడుగురు. కానీ ముందైతే వాళ్ళని ఒళ్ళంతా పెనాయిలతో కడిగిరండి మీరైతే వెళ్ళి. అదండి ముందైతే మన తప్పు, మీ తప్పు మీరు తెలుసుకున్న తర్వాతే వేరే పార్టీ వాళ్ళని అడగండి. నిన్న జగన్ గారు మాట్లాడుతూ కూడా ఆడు ఈడు అని మాట్లాడుతున్నారు. యాక్చువల్ గా ఆయన మాట్లాడే విధానం చూస్తే ఒక ఎమ్మెల్యేకి ఒక ముఖ్యమంత్రిగా చేసిన మాజీ ముఖ్యమంత్రి గౌరవం లేని పరిస్థితి ఉంటే వాళ్ళ తరపున ఎమ్మెల్యేలు ఏమిస్తారో, ఎంపీలు ఏమిస్తారో, వాళ్ళని ఎవరు గౌరవిస్తారు? ఆ చిన్న లాజిక్ మిస్ అయిపోయి ఒక జగన్మోహన్ రెడ్డి గారు
ఆ, ఆడు ఈడని మాట్లాడడం అది కూడా కరెక్ట్ కదండి. కొంచెం నాగరికత తెలుసుకుని సభ్యతగా మాట్లాడితే బాగుంటది అనేది నా ఉద్దేశం. ఈ విధంగా పార్టీలో ఉన్నవాళ్ళు, ముఖ్యంగా అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరో కూడా ఇటువంటి కక్కుర్తి కోసం చిన్న చిన్న చీపు విషయాలకి లొంగిపోయి మీ భవిష్యత్తును పాడు చేసుకోకండి. ఏదో వీడియోలు దొరకటం అటువంటి పూర్తిగా నిజమైతేనే మీరు వాళ్ళకి ఓకే అవ్వండి తప్ప. మీకు పెళ్లి కాలేదు, అరవ శ్రీధర్ గారు, మీకు పెళ్లి కాలేదు, ఓకే. పెళ్లి కానప్పుడు ఆల్రెడీ పెళ్ళయి ఒక పిల్ల ఉన్న అమ్మాయిని మీరు ఇది చేయటం అది కరెక్ట్ కాదని నేను నమ్ముతున్నాను. అదే విషయంలో ఆ అమ్మాయి కేవలం ఏదో ఆశించి ఒక వాళ్ళ వెనకాల ఎవరో నడిపించే ప్రకారం ఒక ట్రాప్ ప్రకారం ఆవిడ చేయటం కరెక్ట్ కాదు. అమ్మ మీరు ఇటువంటి పనులు మానుకోండి. ముందు పెద్ద పెద్ద ఒక హై ప్రొఫైల్ ఉన్న వాళ్ళకి వలేసి వాళ్ళ దగ్గర డబ్బులు లాగుదాం, వాళ్ళ బదనాం చేస్తే మనకు వేరే పార్టీ వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తారన్న చీప్ ట్రిక్స్ మానుకోండి. మీ జెన్యున్ గా మీకు లైఫ్ ఉంది, మీకు భర్త ఉన్నాడు, మీకు పిల్లడు ఉన్నాడు, ఆ జీవితాన్ని మీరు అందంగా చూసుకోండి. అది చాలు మీకు.